SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. PCOD పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఈ పేరు మహిళలకు బాలికలకు సుపరిచితమే. ఎందుకంటే ప్రపంచ జనాభాలో ప్రతి 10 మందిలో ఒకరిని ఈ PCOD ప్రభావితం చేస్తుంది. ఋతుస్రావం మొదలుకొని సంతానం దాకా ఈ PCOD పలు దశలలో మహిళల్ని బాధిస్తుంది. సో అసలు ఈ PCOD అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, PCODని ఎలా అధిగమించాలి లేదా PCODని ఎలా నివారించాలి అనే అంశాల గురించి ఈరోజు మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ వి భారతీ ప్రసన్న గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సార్. మేడం, ఈ PCOD సమస్యని అధిగమించేందుకు గాను ఆయుర్వేదంలో ఉన్నటువంటి మార్గాలను తెలిపేందుకు మా SHO AP TV యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు గాను మీకు ధన్యవాదాలు. మా ప్రేక్షకుల కోసం అసలు PCOD లేదా PCOS దీని గురించి తెలియజేయగలరండి? ఓకే అండి. PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ PCOS అని కూడా అంటాం. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. రెండు కూడా ఏంటంటే సినోనిమ్సే. ప్రతి ఆడవాళ్ళకి ఎలా అంటే నెలసరి స్టార్ట్ అయిన నుంచి కౌంట్ చేసుకుంటే 12 to 15 డేస్ మధ్యలో ఎగ్ అనేది డెవలప్ అయి రిలీజ్ అవుతుంది. ఆ ప్రాసెస్నే మనం ఓవ్యులేషన్ అని అంటాం. కానీ ఈ PCOD ఉన్న ఆడవాళ్ళలో ఏంటంటే ఎగ్ అనేది ప్రాపర్ టైంకి, ఆ ఓవ్యులేషన్ టైంకి రిలీజ్ అవ్వదు. కొన్నిసార్లు 20 డేస్ అవ్వడం, 30 డేస్ అవ్వడం, అలా డిలే అవుతూనే వస్తుంది. ఈ ఓవ్యులేషన్ డిలే అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ అంటూ ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావడం అనేవి వస్తూ ఉంటాయి అనమాట. దాన్నే మనం PCOD అంటాం. ఓకే, గుడ్ అండి. ఇప్పుడు మీరు PCOD అంటే అబ్రివేషన్ అది వివరంగా చెప్పారండి. ఈ ఎక్కువ ఏ వయసు వారికి ఈ PCOD సంక్రమిస్తుందండి, లేదా ఎవరికి ఎక్కువ బాధిస్తుంది ఈ సమస్య? PCOD ఏంటంటే నార్మల్గా కొంచెం రిప్రొడక్టివ్ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వస్తుంది. బట్ రీసెంట్ టైంలో ఏంటంటే అడాలసెంట్ టీనేజ్లో ఉన్న వాళ్ళకి కూడా అది వస్తుంది అనమాట. మేజర్గా చూసుకుంటే 14 to 35 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి PCOD ఎక్కువ వస్తుంది. ఆ ఏజ్ గ్యాప్ వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు ఈ PCOD వల్ల. 14 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళకి PCOD వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు PCOD అంటే కలెక్షన్ ఆఫ్ సమ్ సిమ్టమ్స్ కదండి. PCODలో ఎక్కువగా కనిపించే లక్షణాలు ఏమిటి మేడం? ఓకే అండి. PCODలో వాళ్ళకి మెన్సెస్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అంటే 45 డేస్ కానీ, 2 months వన్స్ కానీ, ఈవెన్ 6 months వన్స్ కూడా వచ్చే అలాంటి లక్షణాలు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి మేజర్గా ఉంటాయి. తర్వాత ఏంటంటే వాళ్ళకి అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్స్ అనేవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. మొత్తం మీసాలు గడ్డాలు రావడం, యాక్నే అంటాం అనమాట, ఫేస్ అంతా పింపుల్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దాంతో పాటుగా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడము, మూడ్ స్వింగ్స్ అనేవి రావడము, తర్వాత కొన్ని స్కాన్లో బయటపడతాయి. అంటే ఓవరీస్కి పాలిసిస్ట్స్ అంటాం, చిన్న చిన్న బుడగలు, నీటి బుడగలు లాంటివి ఓవరీస్లో ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. మేజర్గా వీటిని మనం PCOD లక్షణాలుగా తీసుకుంటాం. దాంతో పాటుగా ఏంటంటే అందరికీ తెలిసిందే కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం అనమాట. ఇది విటమిన్ D డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇతర ఇంకేమైనా కారణాలు ఉంటాయి మేడం? ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి చెప్పారండి. షార్ట్ పీరియడ్ తక్కువ రోజులు ఉండటం లేదా ఎక్కువ రోజులు, అది కూడా PCOD లక్షణంగా భావించవచ్చండి. ఓకే, ఇప్పుడు మీరు PCOD లక్షణాలు చెప్పారండి. అసలు PCOD రావటానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారండి? కారకాలు ఏమేమి ఉంటాయి మేడం? మేజర్గా చూసుకుంటే స్ట్రెస్ అనేది ఉంటుంది. స్ట్రెస్ ఒక కారణం. తర్వాత జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఒక రీజనే. మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉంటే మనకి ఒక 30% PCOD వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. ప్రాపర్ టైంకి నిద్రపోకపోవడం, ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం, జంక్ ఫుడ్స్ అవి తీసుకోవడం వల్ల, తర్వాత ప్రాపర్ టైంకి అంటే రెగ్యులర్ టైం మెయింటెనెన్స్ లేకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో ఫుడ్ తీసుకోవడం, మేజర్గా ఈ లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ చేసుకోవడం కూడా PCODకి వన్ ఆఫ్ ద రీజన్. సో మనం ఏంటంటే కొంచెం రెగ్యులేట్ చేసుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది రెగ్యులేట్ చేసుకోవాలి, అన్ని ప్రాపర్గా చూసుకోవాలి, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చూసుకోవాలి. సో మీరు చెప్పేది ఏంటంటే సమతుల్య ఆహారం లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం ఒక కారణం, ప్లస్ ఒత్తిడి, స్ట్రెస్ వల్ల కూడా, నిద్ర లేకపోవడం కూడా, మంచి నిద్ర లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పారండి స్కాన్ ద్వారా మనం PCODని నిర్ధారించవచ్చని. అట్ ద సేమ్ టైం మీరు లక్షణాలు బట్టి కూడా నిర్ధారిస్తారండి. ఇతరత్ర PCODని నిర్ధారించేందుకు ఇంకేమైనా పరీక్షలు ఉన్నాయంటారా? థైరాయిడ్ టెస్ట్ అంటాము. అవి ఏంటంటే ఆ టెస్ట్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మేజర్గా చేసేది USG అల్ట్రాసౌండ్ చేస్తాం అనమాట.
ఇవి రెండు సరిపోతాయి, లక్షణాలే ఆటోమేటిక్గా మనకి పీసీఓడి ఇదని తెలుస్తుంది. స్కానింగ్లో కూడా ఈ పాలిసిస్టిక్స్ అనేవి బయటపడతాయి. తర్వాత ఎండోమెట్రియల్ లేయర్ అనేది థిక్ అవడం అవన్నీ కూడా యూఎస్జీలో పడతాయి. ఇవి కాకుండా అదనంగా మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే సిటీ స్కాన్ చేయించుకోవచ్చు. సిటీ స్కాన్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పిన పీసీఓడి లక్షణాలు దాదాపుగా అసౌకర్యాన్ని కలిగించే కానీ తీవ్రమైన ఇబ్బందిని కలిగించేవి అయితే కావు దాదాపుగా. బట్ వీటిని చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది మేనేజబులేగా అన్నట్టు, లేదా ఫ్యూ డేసేగా అన్నట్టు. ఈ పీసీఓడిని నిర్లక్ష్యం చేస్తే గనక దీర్ఘకాలికంగా ఎలాంటి అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉందంటారండి? ఓకే అండి, నార్మల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన బాడీలో ఉంటుంది. ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఏంటంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. కానీ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోయి మన బాడీలో షుగర్ కంట్రోల్ అనేది ఉండదు. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో పీసీఓడి ఉన్న వాళ్ళకి షుగర్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఎవ్రీ మంత్ డెవలప్ అయిన బ్లడ్ అనేది బయటకు పోకపోవడం వల్ల ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరిగి యూట్రైన్ క్యాన్సర్స్ కూడా రావచ్చు, ఛాన్స్ ఉంది. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అఫ్ కోర్స్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండి బోన్స్ వీక్ అయ్యి సివియర్ బాడీ పెయిన్స్ రావడం, జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, స్పైన్ ప్రాబ్లమ్స్ రావడం, నార్మల్గా చిన్న చిన్న దెబ్బలు తగలడం కూడా బోన్స్ బ్రేక్ అవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. జస్ట్ మనం అది ఒక డిసీజ్ అని అనుకుంటాం, బట్ మన ఎంటైర్ బాడీ సిస్టమ్ని కొలాప్స్ చేస్తుంది అనమాట. సంతానలేమి మేజర్ కారణం, మేజర్ ఒక వన్ ఆఫ్ ద రీజన్. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే లేకపోవడం అని ఉండదు, ఎగ్ అనేది లేట్గా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఎనీహౌ కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకి డిలే అవ్వచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. బట్ ఎనీహౌ వాళ్ళకి పిల్లలు పుడతారు. కానీ ఈ ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది 14 to 15 days ముందు కన్నా జరిగితే నార్మల్ పీరియడ్స్ అనేవి 21 to 35 days మధ్యలో జరగాలి. ఇంటర్వెల్ అనేది అది. ఈ మధ్య ప్రాసెస్లో 12 to 16 days మధ్యలోనే మనకి ఓవులేషన్ జరుగుద్ది. కానీ కొంతమందికి ఓవులేషన్ అనేది 12 days కన్నా బిఫోర్ జరుగుద్ది. దానివల్ల యాక్చువల్గా వాళ్ళకి జరగదు, ఎగ్ సెల్ అనేది రిలీజ్ అవ్వదు. సో 21 daysకి బిలో వచ్చే అంటే మంత్లీ ట్వైస్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, అంటే లాంగ్ టర్మ్ రిస్క్ రావచ్చు, లేదంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ బట్ ఎనీహౌ వాళ్ళ బాడీలో ఎగ్ ఉండడం వల్ల అయితే వాళ్ళు కన్సీవ్ అవుతారు. బట్ కొన్ని ఎఫర్ట్స్ అంటే ఉంటాయి. ఇంతకుముందు మీరు ఆహారం గురించి చెప్తూ జంక్ ఫుడ్స్ కి, పిజ్జా బర్గర్స్ కి, ప్రాసెస్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలని చెప్పారండి. ఇప్పుడు కొంచెం స్పెసిఫిక్ గా చెప్పగలరా, ఎలాంటి ఆహారం తీసుకుంటే కనుక వీళ్ళు ఈ పీసీఓడి సమస్యను అధిగమించేందుకు అవకాశం ఉంటుందంటారు? ఓకే అండి, మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది నార్మల్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల మనకి పీసీఓడి వచ్చింది. కారణం మనకి తెలిసింది కాబట్టి ఆల్మోస్ట్ మనం దాన్ని అవాయిడ్ చేసాము అంటే దాని నుంచి ఓవర్కేమ్ అవ్వచ్చు. నార్మల్గా మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, న్యాచురల్ డైట్ని తీసుకోవడం వల్ల, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల, నట్స్, ఇలాంటి న్యాచురల్ డైట్ని మనం మన డైలీ యాక్టివిటీస్లో, డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం దాన్ని ఓవర్కేమ్ చేయొచ్చు. దాంతోపాటుగా ఏంటంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేవి మన డైట్లో తగ్గించుకోవాలన్నమాట. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవచ్చు. మనం తీసుకునే లంచ్ ఆర్ డిన్నర్ టైంలో కార్బోహైడ్రేట్స్ అనే రైస్ని కొంచెం తగ్గించుకొని కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవచ్చు. అండ్ సమ్టైమ్స్ రైస్ తగ్గించుకుని దానికి ఇన్స్టెడ్గా బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ అలాంటివి తీసుకున్నా కూడా మనకి డెఫిషియన్సీ, ఆండ్రోజన్ లెవెల్స్ అవి పెరగకపోవడం, ఈ హార్మోనల్ బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ అంతా కూడా రెగ్యులేట్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ టర్మరిక్ కూడా మనకి మన ఇండియాలో తరతరాలుగా వాడేదే. టర్మరిక్ని కూడా మన డైట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అని ఎక్కువ తీసుకోవడం, ఎండలో ఉండడం, దీనివల్ల మనకి కాల్షియం డెఫిషియన్సీ రాకుండా మెటబాలిజం అంతా కూడా బాగా రెగ్యులేట్ అవుతుంది అనమాట బాడీలో. వెరీ గుడ్ మేడం. ఇప్పుడు కొన్ని అపోహలు ఉన్నాయి మేడం. జనరల్గా డైపర్స్ వాడటం వల్ల చిన్నపిల్లలకు చిన్నప్పుడు, లేదంటే బిగుతైన దుస్తులు ధరించడం వల్ల, లేదంటే స్కూల్ పిల్లలు ఒక్కోసారి యూరిన్ రిటైన్ చేసుకుంటూ ఉంటారు, యూరిన్ పాస్ చేయకుండా, ఇలాంటి వాటి వల్ల కూడా పీసీఓడి వచ్చే అవకాశం ఉందంటూ అక్కడ ఇక్కడ వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజమండి? అది ఒక అపోహ మాత్రమే. బట్ మనకేంటంటే మేజర్గా ఈయన చెప్పిన కారణాల్లో చూసుకుంటే యూరినరీ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, కిడ్నీ స్టోన్స్ రావడం, బ్లాడర్ స్టోన్స్ రావడం, ఇలాంటి ఇష్యూస్ మేజర్గా వస్తాయి. వాటిని కూడా మనం బాగా నెగ్లెక్ట్ చేసి అయినప్పటికీ అలాంటి ఒక కిడ్నీ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం అవి కంటిన్యూ చేస్తే అది ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది తప్పితే పీసీఓడి రావడానికి ఇవేవి మేజర్ రీజన్ కాదండి. ఓకే మేడం, ఇప్పుడు చక్కగా పీసీఓడి గురించి, లక్షణాల గురించి, కారకాల గురించి, కారణాల గురించి చక్కగా వివరించారండి. తీసుకోవాల్సిన ఆహారం గురించి కూడా బాగా చెప్పారండి. ఇప్పుడు మనం పీసీఓడిని
అధిగమించాలన్నా లేదా నివారించాలన్నా మనకి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇప్పుడు మీ ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స అంటూ ఉందండి. పీసీఓడిలో ఈ పంచకర్మ వైద్య విధానం ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పగలరండి? పీసీఓడి మేజర్గా ఏంటంటే మనం 3 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి అది క్యూర్ అవ్వడానికి. ఫస్ట్ ట్రీట్మెంట్, సెకండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, అండ్ థర్డ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ 3 కూడా మనం మేజర్గా తీసుకుంటాం. ఈ 3 ఏది లేకపోయినా కూడా మనకి అది ఓవర్కమ్ చేయడం అనేది అవ్వదన్నమాట. ఆయుర్వేదంలోనే కాదు, ప్రతి డాక్టర్, ఏ డాక్టర్ అయినా కూడా మెడిసిన్స్ ఈ ట్రీట్మెంట్ కన్నా ముందు ఈ ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ చేంజెస్నే చెప్పారు. అయితే ఆయుర్వేదంలో ఏంటి అంటే మనకున్న డిసీజ్ని దాని రూట్ కాజ్ నుంచి, మేబీ ప్రాసెస్ స్లో అవ్వచ్చు, బట్ మొత్తం ఎంటైర్ వాష్అవుట్ చేసే ప్రాసెస్ అనేవి జరుగుతాయి. పంచకర్మలు అనేవి కూడా చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మేజర్గా ఏంటంటే వాటిలో వస్తి అనే ట్రీట్మెంట్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది పీసీఓడి ఉన్న లేడీస్కి. పీసీఓడి అనే కాకుండా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, లేదంటే యూరినరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నా సరే, ఆ వస్తి అనేది మనం చేయించుకుంటే మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్ మేడం. ఇప్పుడు మన పీసీఓడి సమస్య రాకుండా నివారించడంలో యోగా కావచ్చు లేదా మెడిటేషన్ కావచ్చు ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటారండి? నార్మల్గా మనం ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడుకున్నాం. ఒక మనిషికి మ్యాక్సిమం ఇప్పుడు పీసీఓడి ఉన్నది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక రోజుకి ½ an hour ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి. అదే కాకుండా మనం హెల్తీగా ఉండాలి, అసలు పీసీఓడి అనేది రాకుండా ఉండాలి అనుకుంటే యోగా చేయొచ్చు, వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ మనం రాకముందే ఆ జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటే చాలా మేజర్ కాంప్లికేషన్స్ అనేవి కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు యోగా వల్ల ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మెయిన్ తగ్గుతుంది. దాంతోపాటుగా వాళ్ళ ఆర్గాన్స్ పనితీరు పెరుగుతూ వస్తుంది అనమాట. బాడీలో మెటబాలిక్ రేట్ అనేది పెరుగుద్ది, స్ట్రెస్ అనేది బాగా తగ్గి వాళ్ళలో మెటబాలిజం బాగా పెరుగుతుంది. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకు వస్తుంది. ఈ స్లీప్లెస్నెస్, తర్వాత నిద్రపోయేటప్పుడు డిస్టర్బ్ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. మనకు కావాలనుకున్న ఫిజికల్ యాక్టివిటీస్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, తర్వాత మెటబాలిజం పెరగడం, ప్రాపర్గా నిద్ర రావడం, ఇవన్నీ కూడా మనకి యోగా వల్ల వస్తాయి. వెరీ గుడ్ మేడం. ప్రకృతి యోగా సంజీవిని ట్రస్ట్, ధన్వంతరి ఆయుర్వేదిక్ క్లినిక్, చైతన్య వాహిని సంస్థ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మాసంలో 2 స్కూల్స్లో మహిళలకి, బాలికలకు ఈ పీసీఓడి గురించి అవగాహన సదస్సుకు మీరు ఇచ్చేయడం జరిగిందండి. అప్పుడు పిల్లలకు మీరు ఇచ్చిన అవగాహన నేను కూడా ప్రత్యక్షంగా ఆ రోజు ఉన్నానండి. చక్కగా పిల్లలకు వివరించారు. నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే మేడం, మీరు పేషెంట్ బాలికలకి అవేర్నెస్ క్యాంపెయిన్ తర్వాత మీరు ఓపీ చూశారండి. నాకు చాలా బాగా నచ్చిన అంశం ఏంటంటే మీరు ఒక్కొక్క పాపకి ఆల్మోస్ట్ 10 నిమిషాలు చక్కగా మీరు లక్షణాల గురించి బాగా అడిగి తెలుసుకొని ఇన్వెస్టిగేషన్స్ లేకుండానే సిమ్టమ్స్ని బట్టి వైద్యం చేయడం డాక్టర్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుందండి. అది బాగా నచ్చిందండి. రెండోది, మీరు కేరు కన్సర్న్ పిల్లలకు చూపించడం కావచ్చు, తర్వాత మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఎక్కడా కూడా అది అర్థం కాని భాష అయితే కాదండి, చక్కగా అర్థమవుతుంది. మరోవర్ మీరు రాసిన మందులు బయట తిరుగుతాయి, మీకంటూ ఒక అటాచ్డ్ ఫార్మసీ అంటూ లేదు. ఈ మోరోవర్ అన్నిటికన్నా మించి మీ దగ్గర ఉన్న కొన్ని ఫ్రీ శాంపిల్స్ కూడా పిల్లలకి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఒక డాక్టర్ జనరల్గా ఏంటంటే నేను చాలామంది సీనియర్ వైద్యుల దగ్గర తెలుసుకున్నానండి, తక్కువ పరీక్షల్లో, తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, మోరోవర్ మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కూడా నేను బయట కనుక్కున్నానండి, హార్డ్లీ 200-300 లోపేనండి అందుబాటులో. ఇంత చక్కగా మీరు ఇస్తున్నారండి, వైద్యం చేస్తున్నారు. ముందుగా మీకు అభినందనలండి. ప్రకృతి యోగ సంజీవని ట్రస్ట్ ద్వారా, ధన్వంతరి ఆయుర్వేదిక్ క్లినిక్ ద్వారా, డాక్టర్ వి భారతీ ప్రసన్న గారి ఆధ్వర్యంలో జరిగే ఈ వైద్య శిబిరాల్లో పాల్గొన్న వారికి మెరుగైన ఆరోగ్యం పొందాలని, తద్వారా వారు ఉన్నతమైన జీవనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ ఈరోజు మా SHOAP టీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి పీసీఓడి గురించి అతి తక్కువ సమయంలో చక్కటి విషయాలను అర్థమయ్యే రీతిలో వివరించినందుకు గాను మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్.